ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రమాదేవి ఇద్దరు స్వామీజీని ఇంటికి పిలిపించి రోజా రాజవంశీకురాలు, రోజాని ఈ ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఆ స్వామీజీలకి చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రాజవంశీకురాలు ఈ ఇంటి కోడలుగా చేసుకోవడం కూడా అంత సామాన్య విషయం కాదు రమాదేవి అని స్వామీజీ చెబుతూ ఉంటే ఇదంతా వింటున్న చామంతి అక్క తనకు తెలియకుండానే పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటుంది. అసలు అక్కని ఎలా కాపాడుకోవాలి అని చామంతి చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. చూడమ్మా రమాదేవి, ముందు ఆ రోజాని ఇక్కడికి పిలిపించు, పెళ్లి గురించి మాట్లాడదాము అని స్వామీజీ చెప్పటంతో అలాగే అని రమాదేవి రోజాకి కాల్ చేస్తూ ఉంటే 1 2 3 నాకు రమాదేవి దగ్గర నుండి ఇప్పుడే ఫోన్ కాల్ వస్తుంది అని రోజా కాల్ మీద కాల్ వేసుకొని రమాదేవి ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కాల్ రావటంతో ఇదిగో వచ్చేసింది ఫోన్ అని చాలా చాలా సంతోషపడుతూ ఏంటి మేడం ఫోన్ చేశారు అని మాట్లాడుతూ ఉంటుంది. అలా రేపటి ఎపిసోడ్లో రమాదేవి రోజాని ఇంటికి పిలిపించి కోడలిగా చేసుకుంటానని చెప్పి స్వాగతం పలుకుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో యువరాణిగా పట్టాభిషేకం కూడా చేయిస్తుంది.